మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలైన మరియు కుమారు దేవునితో గడియని ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం మరి విశేషంగా 30వ దినములు మమ్మల్ని మీ కృపను బట్టి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ ప్రయాణంలో నడిపించాం. ఈ 30వ దినం మిమ్మల్ని స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. ప్రతి మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. నా మాటలు ప్రయోజనకరమైన మీ యొక్క మాటలను, స్వరమును నాకు అనుగ్రహించి ఈ ధ్యానము ద్వారా మా జీవితాలకు ఆత్మీయ మేలులను కలిగించమని, అయ్యా మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవునితో ఒక గడియ దేవుని కృపను బట్టి ఈ దినముతో 3 భాగాలను మనము ముగించుకుపోతున్నాం. అనగా ఈ 40 దినాల ఆత్మీయ ప్రయాణంలో ఈ రోజుతో 30 దినాలు అంటే 3/4 భాగము మనం ముగించుకుపోతున్నాం. మరలా సోమవారం నుంచి చివరి 10 రోజులు ఈ ధ్యానములో మనం నడిపించబడబోతున్నాం. దేవుని కృపను బట్టి ఈ రోజుతో 30 దినముల ఈ ప్రయాణం ఎలాంటి తొందర ఇబ్బంది లేకుండా దేవుడు తన కృప మేరకు ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా, మన జీవితాలకు మేలుకరంగా మనకి ఇవ్వబడినటువంటి ఈ సమయంలో సద్వినియోగపరచుకునే చేత మన యొక్క ఆధ్యాత్మిక బ్రతుకులు బలపరచబడ్డాలి. దేవుడు ఎంతో ఉపయుక్తంగా ఈ కార్యక్రమాలు నడిపించినది. దేవునికి మనము వందనస్తులమైన, అలాగే ఆసక్తితో ఇంతవరకు వచ్చినటువంటి ప్రియ విశ్వాసులందరికీ మరియు కుమారు ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 30వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు, రెండవదిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. అంశము ఉండకూడని ప్రదేశము, రాంగ్ ప్లేస్. ప్రియులారా, సంసోను జీవితంలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు చాలా ప్రభావాన్ని చూపించాయి. అవి తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీశాయి. సంసోను జీవితాన్ని ఓ చరిత్రగా మనం చదువుకుంటే అది ఒక సాధారణమైన వ్యక్తి యొక్క చరిత్ర. కానీ మనము ఆధ్యాత్మిక దృక్పథముతో ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే ఒక విశ్వాసికి సంబంధించినటువంటి అనేక సత్యాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రత్యేకించి సంసోను సంఘానికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. సంఘానికి సాదృశ్యంగా అంటే రాంగ్ ప్లేస్, ఉండకూడని ప్రదేశం. అనేక ధ్యానములు సంసోనును సంఘముతో మనము పోల్చడానికి కొంత అవసరత ఉన్నది, అవకాశం ఉన్నది, కొంత ఆధారం కూడా మనకి కనబడుతున్నది. నేటి ధ్యానములు అనగా రాంగ్ ప్లేస్, ఉండకూడని స్థలము అన్న ఈ ధ్యానంలో సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి అక్కడ ఆమె యుద్ధ చేరాడు. అసలు సంసోను అంత దూరం వెళ్లాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది? గాజా అనగా తన సొంత పట్టణమైనటువంటి జొరియా నుంచి గాజాకు 35 మైళ్ళ దూరం, అంటే ఇంచుమించుగా 50 కిలోమీటర్ల పైనే, 50 కిలోమీటర్ల పై మాట. అతడు తాను దేవుడు పిలుచుకున్నటువంటి స్థలములో దేవుని ప్రజల దగ్గర నుంచి అంత దూరము ప్రయాణమై వెళ్లాల్సినటువంటి అవసరత ఏముందో అసలు మనం ఎలాంటి రీతిలో అర్థం చేసుకోలేము. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది దేవుని యొద్ద నుంచి దూరం అయిపోతున్నటువంటి సంసోను యొక్క ఆత్మీయ జీవితం, దిగజారిపోతున్నటువంటి సంసోను యొక్క ఆత్మీయ జీవితం, పతనమైపోతున్నటువంటి సంసోను యొక్క ఆత్మీయ జీవితం. అనగా జొరియా నుంచి దేవుడు సంసోనుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం నుంచి గాజా అనబడే ఈ యొక్క వేశ్య గృహము దగ్గరికి వెళ్ళిపోతున్నటువంటి ఇతని ఆత్మీయ జీవితం పడిపోతుంది, దిగజారిపోతుంది అనడానికి ఒక గొప్ప సాదృశ్యంగా ఉన్నది. అయితే ఈ విషయాన్ని ఆ గాజా పట్టణ వాసులు సంసోను ఇక్కడ ఉన్నాడని తెలిసి అందరూ కూడా మాటు వేసి రేపు తెల్లవారుజామున అతనిని సంపదము అని అనుకుని పట్టణ ద్వారముల దగ్గర రాత్రంతా పొంచున్నారట. ఈ విషయం అతనికి తెలిసిందో లేదో తెలియదు, కానీ సంసోను మాత్రం మధ్యరాత్రి ఆ ఇంటి నుంచి లేచి ఆ పట్టణపు తలుపులను 2 ద్వారబంధములను వాటి అడ్డకర్రలతో సహా ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని అతడు హెబ్రోనులో హెబ్రోనుకి ఎదుటిన్నటువంటి ఆ కొండ కొనకు వాటిని తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ మరలా సంసోను ఒక గొప్ప బలవంతుడిగా కనబడుతున్నాడు. అతడు జొరియా నుంచి గాజాకు వెళ్ళే ఈ ప్రయాణంలో ఆత్మీయంగా చాలా బలహీన పడిపోయినట్టు, దిగజారిపోయినట్లు మనం చూస్తాం. కానీ మరలా గాజా నుంచి హెబ్రోనుకు వెళుతున్నప్పుడు చాలా గొప్ప బలవంతుడిగా కనబడుతున్నాడు.
అంటే హెబ్రోను అంటే సహవాసం. హెబ్రోను అంటే సహవాసం. అంటే మరలా ఈ లోకపు పాపపు సహవాసం నుంచి అతడు లేచి వెళ్ళిపోతున్నప్పుడు అతని గమ్యము హెబ్రోను కనుక దేవుని సహవాసంలోనికి వెళుతున్నటువంటి అతడు చాలా బలంగా, చాలా దృఢంగా, చాలా గొప్పగా కనపడుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. నిజమే, మన యొక్క ప్రయాణము, మనము నివసిస్తున్న ప్రదేశం మన ఆత్మీయ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మనము దేవుని యొద్ద నుంచి లోకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు మనము చాలా పతన స్థితికి దిగజారిపోతూ బలహీనపడిపోతూ ఉంటాం. లోకంలోంచి దేవుని యొద్దకు వస్తున్నప్పుడు ప్రియులారా, మనము తిరిగి శక్తిని పొందుకుని ఆత్మీయ జీవితంలో ఔన్నత్యతను మనము పొందుకుంటామన్న సంగతి ఈ యొక్క అంశం ద్వారా మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. తర్వాత 16వ అధ్యాయం 4వ వచనం, ఇది కేవలం ఈ యొక్క మాటను గురించే చదువుకున్నాం. యాక్చువల్గా ర్యాపిడ్ టెక్స్ట్లోనికి ఇది వస్తుంది. ఈ 4వ వచనం, అటుపిమ్మట అతడు షోరెక లోయలో ఉన్న దెలీలా అని స్త్రీని మోహింపగా మరలా అక్కడి నుంచి షోరెక లోయలోనికి వెళ్ళాడు. అక్కడ దెలీలా అనే స్త్రీని మోహించాడు. ప్రియులారా, సంసోను యొక్క ఆత్మీయ పతనంలో స్త్రీల పాత్ర చాలా ఎక్కువ ఉంది. సంసోను యొక్క ఆత్మీయ పతనంలో అక్కడ ఫిలిస్తీన్లలో ఒక కుమార్తెను చూసి వివాహం చేసుకోవడానికి నిశ్చయించాడు. ఇక్కడ గాజాలో ఒక స్త్రీని చేరాడు. ఇక షోరెకు లోయలో ప్రియులారా అతడు దెలీలా అనే స్త్రీని మోహించి అక్కడ చేరాడు. ఒక్కొక్క ఈ క్రమము మనం చూస్తుంటే అతడు ఆత్మీయ ఔన్నత్యత నుంచి ఆధ్యాత్మిక పతన స్థితికి నడిపించబడడానికి సంసోను జీవితంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రభావవంతంగా ఉన్నది అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనేమో జ్ఞానైనటువంటి సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో అతని తల్లి అంటున్నటువంటి మాటలు చాలా స్పష్టమైనటువంటి సంకేతాలను ఇస్తున్నాయి. అది 31వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథము 31:3వ వచనం. నీ బలమును స్త్రీలకీకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకు. నా కుమారుడా లెమోయేలు లేదా సొలొమోను, నీవు స్త్రీలతో, నీ బలమును స్త్రీలకీకము, రాజులను నశింపచేయు స్త్రీలతో నీవు సహవాసం చేయి. ఏదైతే చెప్పిందో ప్రియులారా సొలొమోనుకు, ఇక్కడ సొలొమోను గురించి మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన తల్లి సొలొమోనుకు ఏదైతే చెప్పిందో ఆ విషయంలోనే సొలొమోను పడిపోయాడు, పతనమైపోయాడు. ఇక అతని ఆత్మీయ జీవితం చాలా అధఃపాతాలానికి దిగజారిపోయింది. ఇదే విషయాన్ని సంసోను జీవితాన్ని గురించి కూడా మనం అప్లై చేసుకుంటే ప్రియులారా, అతడు భౌతికంగా ఎంతో బలవంతుడు, కానీ అతని యొక్క ఉన్నటువంటి అతని ప్లేస్ ప్రియులారా అతని జీవితాన్ని అత్యంత అధమ స్థితికి నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. నాజీరు చేయబడి అనగా వ్రతము చేయబడినటువంటి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి ఈ సంసోనుకు అసలు అక్కడికి ఆ పాపపు అనుభవాలకు సహవాసంలోనికి నడిపించబడడం కారణం ఏమిటో మనకి అర్థం కాదు. కానీ ఒక కంపారిజన్, ఎందుకంటే ఇందాక సంసోను సంఘముతో మనము ఈ సందర్భాన్ని బట్టి, సంసోను కొన్ని సందర్భాలలో క్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నారు, కొన్ని సందర్భాలలో సంఘానికి సూచనగా ఉన్నారు. ఈ సందర్భాన్ని బట్టి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం తుయతైరా సంఘాన్ని గురించి రెండంచులు ఖడ్గమును చేతపట్టుకున్నటువంటి వాడు రాస్తున్నటువంటి సంగతులు ఈ 20వ వచనం చదువుకుందామండి. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చదవండి. ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజెబెలు అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకు, విగ్రహములను బలిచుటకు తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నాడు. ఇక్కడ తుయతైరా సంఘానికి సంసోను సాదృశ్యంగా ఉన్నాడు. ఈ మిగిలిన స్త్రీలు అతని జీవితాన్ని ఎవరైతే పాడు చేశారో, పతన స్థితికి నడిపించారు, ఈ స్త్రీలు యెజెబెలునకు సాదృశ్యంగా ఉన్నారు. యెజెబెలు పంచన లేదా యెజెబెలుతో తనతో యెజెబెలును ఉంచుకున్న మొత్తానికి పాడైపోయింది ఆ రోజు తుయతైరా సంఘము, ఇక్కడేమో సంసోను. కనుక ప్రియులారా, ఈరోజు మనము ఉండకూడని ప్రదేశాలను చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము ఏ స్థలంలో ఉంటున్నాం, ఏ ప్రదేశాలను ఉంటాం. సంఘములో ఉండాల్సిన, దేవుని సహవాసంలో ఉండాల్సినటువంటి మనం ఒకవేళ లోకాన్ని స్నేహిస్తున్నాము. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, ఈ లోక స్నేహము, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి పాపపు స్నేహాన్ని చేసినటువంటి సంసోను దేవునికి విరోధంగా కనబడుతున్నాడు. అంతేకాదు రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు లోక మర్యాదను, లోక స్నేహము వైరము, లోక మర్యాద దేవుని చిత్తము నుంచి మనల్ని దూరం చేస్తుంది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించడం వలన మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాడు. ఇక్కడ లోక స్నేహము, లోక మర్యాదలను అనుసరించి సంసోను తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనము ఎలా సంఘముగా, విశ్వాసిగా, సంఘము అంటే విశ్వాసి అంటే సంఘం. విశ్వాసి అనే వ్యక్తి ఇండివిజువల్ కాదు, విశ్వాసి అంటే ఒక సంఘం.
సంఘము అంటే ఒక విశ్వాసి. ఈరోజు సంఘముగాను విశ్వాసిగాను మనము ఉంటున్న ప్రదేశాలు ఎలాంటివి, మనము నివసిస్తున్న ప్రదేశాలు ఎలాంటివి, మనము సహవాసము చేస్తున్నటువంటి ప్రదేశాలు ఏ రీతిగా ఉన్నాయో మనం ఆలోచన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకనే కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో ఈ చక్కని మాటలు పౌలు భక్తుడు గడిచిన దినాలు కూడా మనం ఈ మాట చదువుకున్నాం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము చదవండి అమ్మ. 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైన ఇందును, వారి నా ప్రజల ఇందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. చాలా క్లియర్గా సంఘానికి చెప్తున్నాడు, విశ్వాసికి చెప్తున్నాడు. మీరు దేవుని సహవాసంలోంచి వారి మధ్యకి వెళ్ళడం కాదు, వారున్న స్థలాలకు వెళ్ళడం కాదు, వారున్న స్థలముల నుంచి మీరు ప్రత్యేకమైన స్థలములోనికి నడిపించండి. ఎలా అంటే ఐగుప్తు నుంచి కనానుకు నడిపించబడినట్లుగా, ఐగుప్తు అనే లోకము నుంచి వాగ్దాన భూమి అనగా పాలు తేనెలు ప్రవహించు కనానుకు నడిపించబడినట్లుగా మీరు వారిలోంచి అనగా వారున్న ప్రదేశాలలో ఉండకుండగా, వారున్న స్థలాలలో ఉండకుండగా, వారి సహవాసంలో ఉండకుండగా మీరు వారిలోంచి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి. ఎందుకంటే మనము సెపరేట్ పీపుల్ అనమాట అండి. ప్రభు రక్తంలో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రత్యేకించబడిన వారు. ఈరోజు మనము కూడా ప్రభు రక్తంలో శుద్ధి చేయబడి మనము కూడా ప్రత్యేకించబడిన వారంగా ఉన్నాం. కనుక ఒకవేళ నీవు రాంగ్ ప్లేస్లో ఉంటున్నావేమో, ఈ లోక జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంతో, నీ ప్రయాణంలో, నీ ఫ్రెండ్స్తో, నీకున్నటువంటి పరిస్థితులతో, నీవు నివసిస్తున్న, నీవు చూస్ చేసుకున్నటువంటి ప్లేస్ ఒకవేళ రాంగ్గా ఉందేమో, ఖచ్చితంగా నేను విశ్వాసిని అని అనుకోవడానికి వీల్లేదు. నీవు ఉన్నటువంటి ఆ తప్పుడు ప్రదేశం, ఉండకూడని ప్రదేశం ఖచ్చితంగా నిన్ను చేయకూడని పనులలోనికి, ఆత్మీయ పతన స్థితిలోనికి నడిపిస్తుంది అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు ఆ రాంగ్ ప్లేసెస్ ఏంటో మనం ఆలోచన చేద్దాం. విశ్వాసి చాలా ప్లేసెస్ ఉంటాయి, కానీ అన్నీ మనం ధ్యానం చేసుకుని అంత సమయం మనకు లేదు. కనుక మనకున్నటువంటి సంఖ్య బట్టి ఒక 7 అంశాలు ఈరోజు మనం ఉండకూడని ప్రదేశాలు లేదా రాంగ్ ప్లేసెస్ గురించి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం ఆది కాండంలోనికి వెళ్ళిపోదాం. మనం ఉండకూడని ప్రదేశం మంచి చెడ్డల తెలివినిచ్చు ప్రదేశం. మంచి చెడ్డల తెలివినిచ్చు ప్రదేశం. ఆయన ఆదాము అవ్వలను సృష్టించి తాను ప్రతిరోజు వచ్చి వారితో మాట్లాడే ఒక మంచి ప్రదేశంలో ఉంచాడు, ఒక మంచి షెల్టర్ ఇచ్చాడు, వారి చుట్టూ ఒక ఆత్మీయ వాతావరణము ఉండగలిగే అనుభవాన్ని ఇచ్చాడు. దేవుని కుమారులుగా ఆయన పోలిక చొప్పున సృష్టించుకున్నటువంటి వారు ఎలా ఉన్నారంటే మంచికి చెడుకు కూడా అతీతంగా ఉన్నారు. మరి ఎలా ఉన్నారండి? వారికి మంచి చెడు, ఈ మంచి చెడు దేనికి సంబంధించినవి? మనిషికి మాత్రమే సంబంధించినవి. ఈ మంచి చెడు మనకు మాత్రమే సంబంధించినవి. ఇక దేవదూతలకు కానీ దేవునికి కానీ సంబంధించింది ఇక్కడ. అందుకనే మంచి చెడు కలిగిన వారిగా దేవుడు వారిని సృష్టించలేదు, తన పోలిక తన స్వరూపము చొప్పున సృష్టించాడు. అందుకనే వారికి మంచి తెలీదు, చెడు తెలీదు, మంచి తెలీదు, చెడు తెలీదు, అలాంటి వారిగా. అందుకనే 2వ అధ్యాయం 25వ వచనంలో చక్కటి మాట మనము యాక్చువల్గా ఈ వచనాన్ని వదిలేసేసి పెళ్లిళ్ళ సందర్భాలలో 24 వరకు చదివి వదిలేస్తూ ఉంటాం. కానీ నిజానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నటువంటి ఈ 25వ విషయం అనగా వచనం 2వ అధ్యాయం ఆదికాండం 25. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గుయ్యరు. ఇది ఎంత దేవుని యొక్క సృష్టిలో ఎంత పరిశుద్ధమైనటువంటి మాట అంటే ప్రియులారా, వారు అతీతులుగా ఉన్నారండి. ఎలా ఉన్నారండి? వారు అతీతులుగా ఉన్నారు. దీనిని మనకున్నటువంటి, ఎందుకు మనం దీనిని వేరేగా భావిస్తామంటే మనకి మంచి చెడు తెలుసు కనుక ఈ లైన్ మనకి చదవడానికి ఇబ్బందిగాను మరొక రకంగానూ కనబడుతుంది. కానీ ఈ మాట మంచి చెడు అన్న అనుభవాలకు అతీతులు వారు. ఎందుకంటే దైవిక స్వభావము స్వరూపము కలిగిన వారు, దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడిన వారు, వారు ఈ పాపాన్ని కానీ లేదా ఈ మంచిని కానీ చెడును కానీ వారు చూడలేనటువంటి దేవుని చూచే కన్నులు కలిగిన వారు అన్నమాట. ఏం చూచే కన్నులండి? దేవుని చూచే కన్నులు కలిగిన వారు కనుక వారి దిగంబరులైన సిగ్గు ఎరుగుక ఉన్నారు. ఈరోజు ప్రియులారా, అలాంటి స్థితి నుంచి ఉండకూడని ప్రదేశానికి అవ్వ వెళ్ళింది. ఎలా వెళ్ళిందండి? మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా 6వ వచనం అదే చెప్తుందండి. ఒకవేళ సర్పము ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టినటువంటి ఆ మొదటి 4 వచనాల్లో ఆ చెట్టు దగ్గరికి ఆమె వెళ్ళినట్లు మనకి స్పష్టమైనటువంటి ఆధారం కనిపించకపోయినా ఖచ్చితంగా 6వ వచనం మనకి ఏం రుజువు చేస్తుందంటే
అది చదవండి మాట. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు బైబిల్ చూడరు. ఇంకా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టును నేను చూడలేను. మా ఇంటి దగ్గర ఉన్న చెట్టును నేను చూడాలంటే ఆ చెట్టు దగ్గరికి నేను వెళ్ళి తీరాలి. ఇక వేరే ఆప్షన్ అనేది లేదు. పోనీ ఏదో వీడియో కాల్ చేయడానికి ఆ రోజు అలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు కదా. అంటే ఖచ్చితంగా ఈ మాటలన్నీ వినేం చేసిందండి? ఈ మాటలన్నీ విన్న తర్వాత అక్కడికి వెళ్ళాలి అని అవ్వం ఏం చేసింది? ఆ ప్రదేశానికి వెళ్ళింది. ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళావు, నీ జీవితం నీ చేతుల్లో ఉండదు. నీ బ్రతుకు నీ చేతుల్లో ఉండదు. నీ బ్రతుకు నీ చేతి నుంచి జారిపోతుంది. నీ ఆత్మీయత దిగజారి పోతుంది. నీ జీవితంలో చాలా ప్రమాదాలు నీవు పొందుకునే అనుభవం వస్తుంది. ఇక్కడ ఆమె వెళ్ళింది, ఎప్పుడైతే మాటలు వినదో, ప్రేరేపితురాలు అయిందో, ప్రభావవంతం అయిందో, అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా చూసింది. బహుశా చాలాసార్లు తోటలో తిరిగినప్పుడు ఆ చెట్టును చూసుండొచ్చు, కానీ ఎప్పుడు కూడా అంత అట్రాక్టివ్గా కనిపించలేదు. కానీ ప్రేరేపించబడి వెళ్ళిన తర్వాత, ప్రియులారా, ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత వాటిని చూచి అవి చూపునకు రమ్యమైన వివేకమిచ్చు మంచి ఫలములుగా కనిపించినప్పుడు వెంటనే టెంప్ట్ అయి కొన్ని ఫలాలు కొసుకుతాను. సంసోను కూడా వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి ఇలాంటి అనుభవంలోనే పడిపోయాడు. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి ఇలాంటి అనుభవంలోనే పడిపోయాడు. పోనీ ఆమె తినేసింది ఊరుకుందా? ఆమె తినేసి ఊరుకుందా? తాను చెడ్డకోతే ఏమైందటండి? వనమెల్లా చెడిపోయిందట. తాను తినేసింది. కొన్ని పళ్ళు తీసుకొచ్చి నేను ఎలాగూ పాడేయను, వీడు మాత్రం ఎందుకు అని తన భర్తకు ఇచ్చింది. నిజంగా భర్త మీద ప్రేమ ఉన్నదైతే ఇవ్వకూడదు. నేను ఎలాగో వెళ్ళిపోయాను, మహా అయితే దేవుడు ఇంకో ఎముక తీసి సరైనటువంటి క్రమమైనటువంటి భార్యను చేస్తాడేమో అని ఊరుకుంటేదేమో. నేను ఎలాగూ పోయాను కనుక వీడి మాత్రం ఎందుకు ఉండాలని వెళ్ళి కొన్ని పనులు తీసుకొచ్చి, ఈయన సంగతి ఏంటి? పోన్లే, నా భార్య ఎలాగూ తెలిసిపోయింది కదా, ఇక నేను మాత్రం ఎందుకు, నా భార్యతో పాటు నేను కూడా పోతాను. దేవుని మోసగించడంలో, దేవుని వ్యతిరేకించడంలో చాలా స్ట్రాంగ్ బాండింగ్తో వారు వ్యవహరిస్తున్నారండి. స్ట్రాంగ్ బాండింగ్తో వ్యవహరిస్తున్నారు. ప్రియులారా, వారు ఉండకూడని ప్రదేశం వారికి సిగ్గును పరిచయం చేసింది. నీ ఉండకూడని ప్రదేశం నిన్ను సిగ్గుపరుస్తుంది. నీ ఉండకూడని ప్రదేశం నిన్ను సిగ్గుపరుస్తుంది. వారికి భయాన్ని పరిచయం చేసింది. నీ ఉండకూడని ఇవన్నీ ఉన్నాయి, మనం రెఫరెన్స్ చెప్పుకునేంత టైం లేదు, ఇంకా 6 అంశాలు ఉన్నాయి. ఉండకూడని ప్రదేశము నీకు భయాన్ని కలుగు చేస్తుంది. ఉండకూడని ప్రదేశంలో ఉంటే నువ్వు బొంకడం మొదలు పెడతావు. ఎక్కడ ఎందుకున్నావంటే, లేదండి ఎవరో వస్తానన్నారండి అందుకని ఇక్కడ ఉన్నానంట. అంతేనండి, ఇది మన జీవితంలో మనం చూస్తున్నటువంటి విషయాలు. ఉండకూడని ప్రదేశంలో ఉంటే వెంటనే మనం బొంకడము ప్రారంభిస్తూ ఉంటామండి. ఉండకూడని ప్రదేశంలో ఉండడం మన శాపానికి కారణం. ఉండకూడని ప్రదేశంలో ఉంటే లేనిపోని ప్రయాసం మన జీవితానికి తీసుకొస్తాం. ఉండకూడని ప్రదేశంలో ఉంటే చివరికి మనం గెంటి వేయబడతాం దేవుని సన్నిధి నుంచి. ఉండకూడని ప్రదేశంలో ఉంటే చివరికి మనకి మరణము. ఇవన్నీ ఆదామవ్వల జీవితంలో కనబడుతుంది. అందుకనే కీర్తనకారుడు ఎవరు రాశారో మహానుభావుడు, కానీ అసలు కీర్తనకు ఆరంభంగా దుష్టుల ఆలోచన చెప్పిన మొదటి సంకీర్తన, దుష్టుల ఆలోచన చెప్పిన నడువుక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అని చెప్తాడు. ఎందుకు దుష్టుల, పాపుల, అపహాసకుల మార్గంలో ఉండొద్దు, కూర్చోద్దు, వారితో సహవాసము చేయొద్దు అని అన్నాడంటే, ప్రియులారా, 6వ చరణం చాలా క్లియర్గా చెప్తుంది. 2వ భాగం, దుష్టుల మార్గము సంసోను జీవితం నాశనానికి నడిపించబడ్డానికి కారణం అతడు ఉండకూడని ప్రదేశం. ఇక 2వ అంశం చూద్దామండి. ఉండకూడని ప్రదేశం ఏమైనదో 2వ అంశం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12-13. సాతాను సింహాసనం ఉన్న చోట ఉన్న సంఘం. సాతాను సింహాసనం ఉన్న చోట కాపురం ఉన్న సంఘం అండి. ఇది పెర్గము సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పెర్గము సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు మాట్లాడుతున్నాడు. వాడి అయిన 2 అంచులు ఖడ్గం అంటే ఏమండి? ఖడ్గమే, కత్తే. హెబ్రీ పత్రికలు చదువుకుంటాం కదండి, ఆయన వాక్యము 2 అంచుల ఖడ్గం. వాక్యము చేత పట్టుకున్నవారు ఎవరు? వాక్యము చేత పట్టుకున్నాడు, వాక్యమై ఉన్నవాడు. అంటే ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి పెర్గము సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పెర్గము సంఘం, నీవు ఉండకూడని ప్రదేశంలో ఉన్నవయ్యా. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలము. సాతాను సింహాసనం అంటే సాతాను రూలింగ్ ఉన్నటువంటి ప్లేస్ అనమాట అండి. సింహాసనం దేనికి సాదృశ్యం అండి? అధికారానికి
సాతోష్. సాతాను అధికారము చలాయించబడుతున్నటువంటి, సాతాను అధికారపు ప్రభావం ఉన్న చోట నువ్వు ఉన్నావు. ఎందుకున్నావో తెలియదు కానీ మొత్తానికి అంత్యయోపాను వాడు చంపబడిన దినముల్లో నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు వదిలిపెట్టలేదు. మంచి విశ్వాసంగా ఉన్నావు. కానీ నువ్వు ఎంత విశ్వాసమైనా పరిగెమ సంగమా, నువ్వు ఉండకూడని ప్రదేశంలో ఉంటే ఖచ్చితంగా నీ విశ్వాసము మీద అది ప్రభావం చూపిస్తుంది. అదే చెప్తున్నాడు సంఘాన్ని గురించి. 2వ అధ్యాయం 14వ వచనంలో, అందువల్ల నీవు ఉండకూడని స్థలంలో ఉన్నావు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు, శ్రమకాలంలో కూడా నీవు విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు. అయితే ఆ సింహాసన అధికారం ప్రభావం ఎంతవరకు వచ్చిందంటే 14వ వచనం చదవండి. అయినను నీవు ఎంత విశ్వాసంతో ఉన్నావు మంచిదే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొగ్గమని బాలాకునకు నేర్పిన బిలాము బాధలు అనుసరించేవారు. నిజమే, సంసోను బలవంతుడే, బట్ ఉండకూడని ప్రదేశంలో ఉండడం వలన ఆ స్త్రీల ప్రభావం ఇతని మీద పడిపోయి చివరికి ఆత్మీయంగా దిగేశారు. నిజమే, పెర్గము సంఘము చాలా విశ్వాసములో ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంది, చాలా స్థిరంగా బలంగా ఉంది. బట్ ఎంత విశ్వాసములు ఉన్నా నీవు ఉండకూడని ప్రదేశంలో ఉన్నావు కనుక వాటి ప్రభావము నీలో దేవునికి అవిధేయకరమైనటువంటి వ్యక్తులను లేపింది, ప్రేరేపించింది, తయారు చేసింది. ఒకవేళ నిన్ను నన్ను కూడా ఉండకూడని ప్రదేశంలో ఉంటే కనుక, సాతాను అధికారం క్రింద మనం ఉంటే కనుక మనల్ని కూడా ఎంత విశ్వాసమైన మనము కూడా ఈ లోకాన్ని అనుసరించే వ్యక్తులుగా మార్చేస్తుందేమో. ఆదికాండము 12వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చూస్తే ప్రియులారా, ఆ దేశంలో కరువు రాగా అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడండి. ప్రతి చోట దేవుని అడిగిన అబ్రహాం ఎందుకు? దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళి అక్కడ ప్రార్థించి బలిపీఠం కట్టినటువంటి అబ్రహాం ఎందుకు? కరువు వచ్చి రాగానే దేవుడు నడకుండా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి వెళుతూ తన భార్యతో అంటున్నాడు, నేను చూసి ఈ ఐగుప్తు దేశంలో ఒకవేళ నన్ను చంపేస్తారేమో కనుక నువ్వేం చేస్తావంటే నీవు నా చెల్లివని చెప్పు. పండితుల అభిప్రాయం ఏంటంటే నిజమే, ఈమె సహోదరి వరుసే. ఎందుకంటే ఆనాటి కాలంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ధర్మశాస్త్రం రాలేదు. 2 పలస్తీనా ప్రదేశ సాంప్రదాయాలలో పిల్లరా తల్లులు వేరైతే పెళ్ళిళ్ళు చేసుకునే ఒక ఆచారం ఇప్పటికీ కొన్ని మతాలలో ఉంది, ఖచ్చితంగా ఉంది. అలాంటి ఆ స్థితిలో నిజమే ఆమె చెల్లెలు వరుసే, కానీ ఆమె అబ్రహామును పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది అంతే కదా. ఒక్కసారి భార్య అయిన తర్వాత మరలా పాత గతాన్ని మనం తప్పకూడదు. ఇప్పుడు నీ రిలేషన్ ఏంటి దానిని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ విషయంలో అబ్రహాము ఒక అబద్ధం ఆడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అబద్ధం తర్వాత ఇబ్బంది కలిగింది. అబద్ధం ఆడడం అంటే దాని అర్థం ఏంటంటే అబద్ధమునకు జనకుడు ఎవరు అంటే దాని అధికారం కిందకు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? అధికారం కింద బతుకుతున్నావు కనుక బతకడానికి అబద్ధం ఆడక తప్పలేదు. ఆ అధికారం కింద నువ్వు బతుకుతున్నావు కనుక బతకడానికి అబ్రహాము వంటి వారికి కూడా వేరే ఆప్షన్ అనేది లేకుండా పోయింది. ప్రియులారా, అందుకని నీవు ఉండకూడని ప్రదేశంలో ఉంటే చెయ్యకూడని పనులు చేసే ప్రమాదం ఉంది. నీవు ఉన్న ప్రదేశాన్ని 1కి 10 సార్లు చూడు, ఇది దేవుని చిత్తమా అనుకూలమా కాదా అనే ఆ అనుభవంలోనికి నడిపించు. ఇక 3వ ఉండకూడని ప్రదేశం పందుల సహవాసం. ఉండకూడని 3వ ప్రదేశం ఏంటండి? పందుల సహవాసం. లూకాసు వార్త 15వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల భాగములు. ఇతడు ఎక్కడుండాలండి? ఇతడు తండ్రికి గారాలు తనయుడుగా ఉండాలి. అంత గొప్ప వ్యక్తికి ఒక గొప్ప వారసునిగా ఉండాలి, ఒక రాజకుమారునిగా, ఒక జమీందారుగా, ఒక అధికారము, ఒక హోదా. ఈ చిన్న కుమారుని స్థాయి చాలా గొప్పదండి. ఉండాల్సిన ప్రదేశం నుంచి ఏం చేశాడండి? ఉండకూడని ప్రదేశానికి, తండ్రి దగ్గర గొడవపడి ఆస్తి పంచుకుని సమకూర్చుకుని ఉండకూడని ప్రదేశం దూరదేశానికి వెళ్ళిపోయాడండి. ఉండకూడని ప్రదేశం దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నువ్వు ఉండకూడని ప్రదేశంలో ఉన్నావు ప్రియులారా, ఖచ్చితంగా నీలో దుర్వ్యాపారం అనేది వస్తుంది. ఈ దుర్వ్యాపారం అన్నదానికి రకరకాల ఇంగ్లీష్ వెర్షన్స్లో చాలా విషయాలు మనం గడిచిన దినాలు దీని గురించి ప్రత్యేకంగా ధ్యానం చేసుకున్నప్పుడు మనం ఆలోచన చేస్తాం. ఉండకూడని ప్రదేశం గురించి అనగా ఆ దేశం గురించి, దుర్వ్యాపారం గురించి చాలా విషయాలు అతడు ఏమేమి చేశాడో డిఫరెంట్ వెర్షన్స్లో, ఇంగ్లీష్ వెర్షన్స్లో చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు. ఇది మనకి ఆ సందర్భం కాదు కనుక దీన్ని వదిలేద్దాం. అంటే అతడు చాలా తండ్రికి వ్యతిరేకమైన పనులు. ఎప్పుడైతే మనం ఉండకూడని ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశం యొక్క ప్రభావంతో మనం జీవించడం ప్రారంభిస్తాం. ఎందుకంటే రోమ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలటండి? రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలటండి. మనం కూడా ఏం చేస్తామంటే ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు ఉండకూడని వ్యక్తులాగే మనము తయారవ్వాల్సినటువంటి ప్రభావం, పరిస్థితులు అక్కడ చేస్తాం. కుమారుడు కూడా అదే చేశాడు.
అక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను బట్టి తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సమస్తము పోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశాడు? అప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నాడా? అయ్యో సమస్తం పోయింది, ఇక్కడ నాకు ఎవడూ తెలీదు, నేను సరాసరి వెళ్ళిపోవాలనుకున్నాడా? వెళ్ళలేదు. అలా వెళ్ళకుండా ఎవడో కూడా పంచం చేరాడు. వాడు తీరా చూస్తే పందులు మేపడానికి ప్రశస్తమైన జీవితం పందులు పాలైపోయిందండి. ఎలాంటి జీవితం అంటే చిన్న కుమారునిది? ప్రశస్తమైన జీవితం పందులు పాలైపోయింది. నువ్వు కూడా ఉండకూడని ప్రదేశంలో ఉంటే ప్రశస్తంగా నిర్మించిన నీ జీవితం, ప్రశస్తంగా పిలుచుకున్న నీ జీవితం, ప్రశస్తంగా మార్చుకున్న ప్రభు తన రక్తం చేత మార్చుకున్న నీ జీవితం ఏమైపోతుందంటే పందుల పాలైపోతుంది. తర్వాత బుద్ధి వచ్చిన కోల్పోయినది తిరిగి రాదు. అందుకని పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో ఈ మాటలు హెచ్చరికగా రాస్తూ ఉంటాడండి సార్వత్రిక విశ్వాసుల సంఘానికి. 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి, వారు ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఇండుటే వారికి మేలు. వారి స్థితి ఎలా ఉంటుందంటే కుక్క తన వాంతికి తిరుగునట్లు, కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు ఉంటుందండి. నిజమే. ఈ చిన్న కుమారుని పరిస్థితి ఎలా ఉందంటే కడుగుబడిన పంది బురదలోనికి వెళ్ళినట్లుగా పందుల పాలైపోయింది. ఈరోజు మన జీవితం ఎలా ఉందో ఆలోచించి, దేవుడు నిన్ను ఒక ప్రశస్తమైన వ్యక్తిగా ప్రేమించి తన రక్తిమిచ్చి కొనుక్కున్నాడు. ఒక పరిశుద్ధ స్థలంలో ఒక పరిశుద్ధ విశ్వాసిగా కుమారునిగా కుమార్తెగా నిలిపాడు. ఒకవేళ ఆ స్థలం నుంచి కనకపు సింహాసనమును సునకమును కూర్చుండబెట్టిన ఏంటంటే అది సునకమే. కనకపు సింహాసనమున సునకమును సునకం అంటే కుక్క. అంటే బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే కుక్కే అవుతుంది. ఆ కక్కిన కొడుకు మళ్ళీ ఏమవుతుందని పరుగులు పెడుతుంది. అదేమి కనకమైపోతుంది. అలాగే ప్రియులరా, మనం ఒక్కసారి దిగజారిపోయిన జీవితపు ప్రభావం మన జీవితంలో అనుభవించాలి తప్ప వేరే మార్గం. మరలా వారు మారు మనస్సు పొందుటకు వారికి అవకాశము ఇవ్వబడతారు. ఇక 4వ అంశం ఉండకూడని ప్రదేశాన్ని గురించి 4వ అంశం, పాపుల మధ్య గుడారం వేసుకోండి. పాపుల మధ్య గుడారం ఉండకూడని స్థలం. ఆదికాండము 13వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల భాగము. లోతు ఆదికాండము 13వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల భాగం. ఎప్పుడైతే అబ్రహాము పశువుల కాపురులకు, లోతు పశువుల కాపురులకు గొడవ వచ్చిందో, అబ్రహాము అన్నాడు, మన బంధువులను గొడవ పెట్టుకోవడం మంచిది కాదు, నీకు ఏ ప్రదేశం కావాలో చూసుకుని వెళ్ళిపో, నేను తర్వాత మిగిలిన ప్రదేశాన్ని చూసుకుంటాను అని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి చూసినప్పుడు యోర్దాను ప్రాంతం ఎలా ఉందంటే యెహోవా చేని వలె, లేదా యెహోవా నీరు కట్టిన తోట వలె, ఐగుప్తు దేశం వలె చాలా సమృద్ధిగా ఉందండి. చూసి ఆశపడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? సొదొమకు వెళ్ళి అక్కడ తన గుడారము, రాంగ్ ప్లేస్ అంటే చెప్తున్నాను, ఉండకూడని ప్రదేశం అంటే రాంగ్ ప్లేస్ అంటే చెప్తున్నాను, అక్కడ తన గుడారం ఏం చేశాడండి? వేసుకున్నాడు. ఆ తర్వాత వచనంలో సొదొమ నివాసులు ఎలా ఉన్నారని, సొదొమ కాపురస్తులు దుస్తులును పాపులునై ఉన్నారట. ఒక్కసారి వెళ్ళిన తర్వాత లోతు చావు తప్పి కన్నులు ఒట్టబడితేనే కానీ బయటికి రాలేపోయాడండి. పైగా తర్వాత వచనాలు మనం చూస్తే 19వ అధ్యాయము 14వ వచనం చూస్తే పైగా అక్కడ ఆ ప్రాంతంలో అతడు ఏం చేశాడండి? గవిని దగ్గర కూర్చోవడం మొదలుపెట్టాడండి. మొదటి వచనం 19 మొదటి వచనం చూస్తే గవిని దగ్గర కూర్చున్నాడటండి. అక్కడ ఏ గవిని అండి? సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని దగ్గర ఎవరు కూర్చుంటారు? ఆ ఊరు పెద్దలు కూర్చుంటారు అనమాట. బహుశా ఏ పోస్టో ఇచ్చేసి ఉంటారు ఈయనకి, ఏ సెక్రటరీ పోస్టో, ఏ ప్రెసిడెంట్ పోస్టో, ఏ ట్రెజరర్ పోస్టో, ఏదో పోస్ట్ ఇచ్చేసి ఉంటారు. ఇంకా దొరికిందే భాగ్యం అని చెప్పేసి గవర్నర్ దగ్గర కూర్చుని వాళ్ళతో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. ప్రియులారా, చివరికి ఎంతవరకు వచ్చిందంటే తన కుమార్తెలకు భర్తలను పోగొట్టుకున్నాడు. అల్లులతో చెప్తే ఏమన్నారు? ఎగతాళి చేశారు. తన కుమార్తెలను పట్టుకుని పరుగులు పెట్టాడు, ప్రాణాల మీదకి వస్తాయి. మార్గ మధ్యంలో అక్కడ ఉండడం వలన ఆ ఊరి మీద ప్రేమ పెంచుకున్నటువంటి లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు తన భార్యను కూడా పోగొట్టుకున్నాడు. చివరికి ఎక్కడికో పారిపోయాడు. అక్కడ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి మోయాబీలకు, అమోరియలకు జన్మను ఇచ్చే దుస్థితి. ఆ వివరాల్లోనికి మనం వెళ్ళటం లేదు. మోయాబీలకు, అమోరియలకు, దుష్ట సంతానానికి జన్మనిచ్చే ఒక దుస్థితిలోనికి నడిపించాం. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? ఒక చిన్న రాంగ్ స్టెప్. మనం అనుకుంటాం వచ్చేద్దాంలే, వెళదాంలే, లేదంటే ఏముందిలే, ఎక్కడో చోట బ్రతకాలి కదా, ఎక్కడ చూసినా ఉన్నారు కదా అని మనం చేసుకునేటువంటి ప్లేసెస్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ వెళుతూ ఉంటామండి.
ఒక్కసారి నీవు ఉండకూడని ప్రదేశంలో కాంప్రమైజ్ అయ్యావంటే ఇక నీ లైఫ్ అనేది అధోగతి పాలు, దుస్థితికి దిగజారిపోవలసినటువంటి అవసరం. ఇక్కడ లోతు కూడా అంతే. నిజమే, లోతుల గురించి విశ్వాసుల జాబితాలో రాసినప్పటికీ అతని సాక్ష్యం మాత్రం ఒక మంచి విశ్వాసిగా కనిపించడం లేదు. అతని సాక్ష్యం స్వార్థపూరితంగానే మనకి కనపడుతుంది. లోతు ఉండకూడని ప్రదేశం అతనిని ఆత్మీయ స్థితిలో సాక్ష్యాన్ని పోగొట్టుకునే వ్యక్తిగా మార్చేస్తుంది. ఇక 5వ విషయం, నిరాశల బదరీ వృక్షం కింద ఉండకూడదండి. ఇది గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసాం. డిఫరెంట్ కాన్సెప్ట్లో దీన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు సందర్భాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిరాశల బదరీ వృక్షం. ఏలియా దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీయులకు గొప్ప ప్రతినిధి అండి. ఇశ్రాయేలీయులకు ఏలియా ఎవరండి? ఒక ప్రతినిధిగా ఈ సంఘటనలో మాత్రం అతడు వ్యవహరించలేకపోయాడు. ఇజబెల్ మాటలకు భయముతోనూ పిరికితనంతోనూ పారిపోయాడు. అరణ్యంలో ఒక దినము ప్రయాణమయ్యాడు. దైవజనుడు ఏలియా ప్రవక్త ఎక్కడుండాలండి? ఎక్కడుండాలి? ప్రజల మధ్య ఉండాలి. ఎందుకంటే ప్రవక్త ప్రజలకు దేవునికి మధ్యవర్తి. ప్రజల మధ్య ఉండాల్సినటువంటి ఈ ప్రవక్త ప్రజల నుంచి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి ఒక దినం మటుకు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడండి? బదరీ వృక్షం కింద. ఇది నిరాశకు సాదృశ్యం. ఎన్నో గొప్ప కార్యాలు, ఉజ్జీవమైన కార్యాలు, ఘన కార్యాలు, శూర కార్యాలు, అద్భుతాలు. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఆకాశం ఇచ్చే వర్షాన్ని ఆపేశాడండి. సారిపతి విధవరాలకు పోషించబడే గొప్ప కృప దేవుని ద్వారా దయచేశాడు. చనిపోయిన ఆ యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు. అదే 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథంలో. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి 450 మంది ప్రవక్తలను చంపేసినటువంటి ఏలియా ఎందుకు నిరాశతో కనబడుతున్నాడండి? నిరాశతో. ఎందుకంటే అతడు దేవుని ప్రజలతో, దేవుని బాధ్యతలతో, దేవుని పనులు ఉండాల్సిన వాడు. ఎప్పుడైతే ప్రజల నుంచి, పని నుంచి, బాధ్యతల నుంచి, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి ప్రియులారా, అప్పుడు ఒంటరిగా నిరాశ అనే బదరీ వృక్షం కింద చేరి ధైర్యము పోగొట్టుకున్నవాడై, విశ్వాసాన్ని పోగొట్టుకున్నవాడై, యెహోవా ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేను గొప్పని కాదు, నా ప్రాణమును తీసుకోమని నిరాశతో ప్రార్థన చేస్తాను. నువ్వెలా ఉన్నావు ప్రియ సంగతి? నువ్వు ఎక్కడ ఉండకూడదంటే ఒక విశ్వాసిగా నిరాశ అనే బదరీ వృక్షం కింద ఎప్పుడు కూడా ఉండకూడదు. క్రైస్తవ విశ్వాసి నిరీక్షణ దగ్గర ఉండాలండి. నిరాశ అనే బదరీ వృక్షం దగ్గర ఎప్పుడు క్రైస్తవుడు ఉండకూడదు. ఎందుకంటే నీవు కలిగి ఉన్నవాడు నీకు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. జీవముతో కూడిన నిరీక్షణ దేవుని ద్వారా మనం పొందుకున్నాం. కనుక నీవు నిరాశ అనే బదరీ వృక్ష కింద చేరాల్సిన అవసరం ఏంటి? నిరీక్షణతో దేవుని పక్షంగా నీవు పోరాడాల్సినటువంటి వ్యక్తిపై. అందుకనే యోబు గ్రంథము ప్రామాణ్యుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నటువంటి మాటలు అనుకోండి, కానీ మనకు ఈ యొక్క సందర్భంగా అవసరమైనవి. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. యోబు 4:6 చూద్దామండి. చదవండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ఎన్ని కార్యాలు నీవు చేశావు, ఎన్ని అద్భుతాలు నీ ద్వారా దేవుడు జరిగించాడు, ఎన్ని సంఘటనలు, సందర్భాలు ఒళ్ళు గగురుపరిచేలాగా ఎన్ని పరిస్థితులను చేశావు. నీ భక్తి ఏమైపోయింది? నీకు ధైర్యం పుట్టించడం లేదా? నీ విశ్వాసం ఏమైంది? నీకు ధైర్యం పుట్టించడం లేదా? నీ నమ్మకత్వం ఏమైంది? నీకు నిరీక్షణ కలుగు చేయడం లేదా? ప్రశ్నిస్తున్నా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఇక్కడ ఏలియా తన భక్తి, తన విశ్వాసం, తనలో ఉన్నటువంటి ఆ రోషం ఎందుకు బదరీ వృక్షం కింద ఉన్నంతసేపు కూడా కనిపించలేదు. అలిసిపోయాడు, పడుకుడిపోయాడు. దూత వచ్చింది, మొదటిసారి భోజనం పెట్టింది, మళ్ళీ పడుకుడిపోయాడు, రెండోసారి భోజనం పెట్టింది. నువ్వు లేచి తిను, నీకు ఎదుట చాలా దూర ప్రయాణం ఉంది. ఎప్పుడైతే రెండోసారి వచ్చి దూత బలపరిచిందో 40 రాత్రింబగళ్ళు ఎక్కడికి వెళ్ళాడండి? హోరేబు. ఎప్పుడైతే హోరేబుకి వెళ్ళాడో, అనగా దేవుని యొక్క పర్వతం, దేవుని సన్నిధి హోరేబుకి వెళ్ళాడు, అక్కడ దేవుని యొక్క మెల్లనైన స్వరం చేత అతడు ఆదరించబడ్డాడు. నువ్వు బదరీ వృక్షం, నిరాశల బదరీ వృక్షం కింద ఉన్నంతసేపు కూడా నువ్వు ఎంత గొప్పోడువైనా నిరసించిపోతావు. నువ్వు ఎంత విశ్వాసములు బలవంతుడివైనా కృంగిపోతావు. నువ్వు ఎంత భక్తిపరుడువైనా నిరీక్షణ కోల్పోతావు. ఏలియా కంటే గొప్పోడు మనం. అందుకనే దూత ద్వారా దేవుడు బలపరిచిన ఆహారం తీసుకుని అతడు ప్రయాణమే ఆ నిరాశల చెట్టు నుంచి, నిరాశల అరణ్యము నుంచి నిరీక్షణ కలిగించు హెబ్రోనుకు. ఎక్కడికి వెళ్ళాడండి? మరి అలా చూస్తానే హోరేబుకు వెళ్ళాడు. అంటే దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వెళ్ళాడు.
బుర్రకథ, హరికథ, కాలక్షేపం బాగుంది మనం. ఇంక ఎలాంటి స్పందన కానీ ఎలాంటి ఇది అవునా కాదా. సంఘం ఏం చేసిందంటే ఆ పౌలు శీలలు చెప్పిన మాటలు వినేసేసి, పౌలు శీల గారు చెప్పారు కదా ఇంక తిరిగిలేదు, డౌట్ లేదు అనుకోలేదట. వెళ్ళి వారు చెప్పినవి రైట్ ఆర్ రాంగ్ అని ఇంటికెళ్ళి పరిశీలన చేసుకున్నాడు. హోరేబునకు వెళ్ళాడు. ఎప్పుడైతే హోరేబునకు వెళ్ళాడో ప్రియులారా, అతన్ని నిరాశ నిస్పృహల స్థానంలో అద్భుతమైనటువంటి నిరీక్షణ వలన పొందుకున్నాడు. ఇక ఆరవ అంశం పాపపు మోయాబులో కాపురం. మోయాబు పాపానికి సాదృశ్యం. ఎందుకంటే మోయాబీయులు పాపము ద్వారా పుట్టినవారు, అంతే కదండి. మోయాబీలు పాపము వలన పుట్టినవారు కనుక మోయాబు పాపానికి సాదృశ్యం. మోయాబులో కాపురం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. బెత్లెహేములో కరువు రాగా ఎలీమెలుకు అనేవాడు తన భార్య అయినటువంటి నయోమి, తన బిడ్డలు కిల్యోను మహ్లోను అని 2 కుమారులను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడండి? మోయాబుకు వెళ్ళిపోయాడు. అక్కడ కాపురం ఉన్నాడు. కొంతకాలం తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు అక్కడ కాపురం ఉంటే ఈ నయోమి ఏం చేసిందంటే తన 2 పిల్లలకు వివాహాలు చేసింది. వర్ప కొంతకాలానికి ఏం చేశారంటే 10 సంవత్సరాల తర్వాత ఈ మహ్లోను కిల్యోను అనే 2 కుమారులు కూడా ఏం చేశారు, ఇంకేం చేయాలో తెలియక నయోమి బయలుదేరింది. వార్ప తన సొంత ఇంటికి వెళ్ళిపోయింది. రూతు మాత్రం నీవు ఉన్న చోటే ఉంటాను, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ నేను పాత పెట్టబడతానని వచ్చేసింది. తిరిగి వస్తున్నటువంటి సమయంలో చాలా కాలం అయింది కదా, 10 సంవత్సరాలు పైనే అయిపోయి ఉంటుంది. ఆ కాలంలో ఆమెను అక్కడ వారు గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. ఏమే నయోమి కదా, ఏమే నయోమి కదా అంటున్నప్పుడు ఆమె అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నన్ను నయోమి అనొద్దు, సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగు చేశాడు, నేను సమృద్ధి కలదాననే వెళ్ళి తిని ఇప్పుడు రిక్తురాలిగా వచ్చింది. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలండి. మొదటిది, దేవుడు వీరిని పాడు చేశాడా? మొదటి ప్రశ్న, దేవుడు వీరిని పాడు చేశాడా? రెండో ప్రశ్న, దేవుడు వీరిని మోయాబుకు వెళ్ళమన్నాడా? మూడో ప్రశ్న, ఈమె ఏమంటుంది, నేను సమృద్ధి కలదానని వెళ్ళానంటుంది. నువ్వు సమృద్ధి కలిగితే మోయాబుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు? నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావు, ఆ కరువు దినాలలో నీ సమృద్ధిని వాడుకోవచ్చు కదా. దేవుడు నీకు ఎందుకు సమృద్ధి ఇచ్చాడంటే కరువు కాలంలో నువ్వు పోషించబడ్డానికి. అలాంటి సమృద్ధి పక్కన పెట్టి ఇంకా సంపాదించుకోవాలని మోయాబుకు వెళ్ళమని దేవుడు చెప్పాడా? తప్పులన్నీ నువ్వు చేసి దేవుని మీద నెపాలం వేస్తున్నావు. తప్పులన్నీ నీ చెప్పి నిజమే భర్త తీసుకెళ్ళా నాకేం తెలుసు, నువ్వు చెప్తే భర్త వినడా? నువ్వు చెప్తే భర్త వినడా? వీళ్ళదా ఉండకూడని ప్రదేశం. బెత్లెహేము రొట్టెల గృహము, మోయాబు పాపపు నివాసులు ఉన్న స్థలం. రొట్టెల గృహమైనటువంటి బెత్లెహేము నుంచి, రొట్టెల గృహం అంటే సమృద్ధి కదండి, సమృద్ధి కల స్థలము నుంచి ఆమె రిక్తురాలు అయిపోవడానికి అక్కడికి వెళ్ళిపోయింది. అందువలన చాలాసార్లు చెప్పినట్లు అక్కడికి వెళ్ళి ఆమె 3 సమాధులు సంపాదించుకుంది. 3 సమాధులు సంపాదించుకుంది. ఎవడైనా బంగారము వెండు ఆస్తులు పాస్తులు సంపాదించుకుంటాడు. కువైట్ వెళ్తున్నారు ఎందుకండి? యుఎస్ వెళ్తున్నారు ఎందుకు? యూకే వెళ్తున్నారు ఎందుకు? ఆస్ట్రేలియా వెళ్తున్నారు ఎందుకు? ఫారిన్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్నారు ఎందుకు? 4 డబ్బులు సంపాదించుకుందామని. ఈమె సంపాదించుకుంది 4 డబ్బులు కాదు, 3 సమాధులు సంపాదించుకుంది. 1 భర్తది, 2 3 కుమారులు మహ్లోను కిల్యోను. దెబ్బతో వచ్చేసింది దానికి. దెబ్బతో వచ్చేసి ఆమె అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు. ఆ దుఃఖము నీవు ఉండకూడని ప్రదేశంలో ఉండడం వలన నీవు కొని తెచ్చుకున్నది. నన్ను నయోమి అనొద్దు, మారానండి. నీ మధురమైన జీవితాన్ని నువ్వు కావాలని మోయాబుకి వెళ్ళి మారాగా మార్చుకుందావు. నువ్వు కావాలని మోయాబుకి వెళ్ళి సమృద్ధి కలదానని వెళ్ళి తిని రిక్తురాలుగా తీసుకొచ్చాడు. సమృద్ధి గల నీవు కావాలని సమస్తాన్ని పోగొట్టుకున్నావు. తప్పిపోయిన కుమారుడు మాత్రం ఏం చేశాడండి? ఏమి కూడా అదే చేస్తుంది. వీళ్ళారా కారణం ఏంటంటే నీవు ఉండకూడని స్థలం, నీవు ఉండకూడని స్థలంలోనికి వెళ్ళావు కనుక. అందుకని ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేదు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. నువ్వు ఆయనకు వేరుగా ఉండి మోయాబు కాదు కదా, అంతకంటే గొప్ప ప్రదేశానికి వెళ్ళినా నువ్వు ఫలించవు, నీకు సరిపోతుంది. కనుక సంసోను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే విషయాలు, సంసోను ఉండకూడని ప్రదేశంలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు. తన ఆత్మీయ జీవితం పతనములోనికి దిగిపోయింది. ఇక 16వ అధ్యాయం ఎండింగ్ అతని యొక్క ఎండింగ్ అనమాట. అలాగే ఇక్కడ కూడా వారు ఉండకూడని ప్రదేశాల్లో ఉండడం చేత వారు ఎంత నష్టాన్ని కష్టాన్ని పొందుకున్నారో మనం చూసాం. ఇక చివరి అంశం 7వ అంశం, లూకాసు 10వ అధ్యాయం 30వ వచనం, యెరూషలేము నుంచి యెరికోకు ఉండకూడని ప్రదేశం. లూకాసు 10వ అధ్యాయం 30వ వచనం, యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతున్న ఓ బాటసారి. యెరూషలేము మహారాజు పట్టణం. యెరూషలేము అంటే ఏంటండి? మహారాజు పట్టణం, దేవుడు కొరుకున్న స్థలం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మందిరమున్న ప్రదేశం, ఆయన మహిమ నిలుచు స్థలం. ఇంకా చెప్పాలంటే
యెరూషలేము సమాధాన పట్టణం. యెరూషలేం అంటే ఏంటండి? సమాధాన పట్టణం, శాంతి పట్టణం, సమాధాన పట్టణం. అలాంటి స్థలం నుంచి ఈ బాటసారి, పైగా యెరూషలేం కొండ మీద ఉంది, ఎరుకో ఎక్కడుంది? కింద ఉంది భౌగోళికంగా. అలాంటి ఔన్నత్యత నుంచి, యెరూషలేం నుంచి ఈ బాటసారి కిందకు దిగి వెళ్ళిపోతున్నాడు. ఎరుకో శపితమైన పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం. ఎరుకో ఏంటండి? శపితమైన. తరువాత కాలంలో, యేసు ప్రభు కాలంలో ఆ పట్టణాన్ని దర్శించాడు కనుక అందులో చాలామంది రక్షించబడ్డారు. ఆ పట్టణాన్ని ఆయన అడుగు పెట్టాడు కనుక, పరిశుద్ధుడైన, ఆశీర్వాదములకు కారకుడైన ప్రభు అడుగు పెట్టాడు కనుక ఎరుకో చాలా తర్వాత అది బాగుపడినట్లుగా, మేలు పొందినట్లుగా, అందులోంచి జక్కయ్య వంటి వారు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ కూడా ఇన్సిడెంట్లో ఎరుకోకు వెళ్ళడం ప్రభు ఆ యొక్క ఉపమానంలో కనబడుతుంది. వెళ్ళాడు, దొంగలు పట్టుకున్నారు, కొట్టారు, బట్టలు దోచుకున్నారు, పొర ప్రాణాలతో విడిచిపెట్టారు. ఉండకూడని ప్రదేశంలో మనం ఉంటే ఇదే జరుగుతుంది. ఉండకూడని ప్రదేశంలో ఉంటే మనం దొంగల చేత పట్టబడతాం, కొట్టబడతాం, దిగంబరులుగా చేయబడతాం. కొర ప్రాణాలతో విడిచిపెట్టారు. మనల్ని ప్రేమించి ప్రభు ఉండకూడని ప్రదేశంలో బతుకుతున్నటువంటి మనల్ని తిరిగి తన సన్నిధిలోనికి, సంఘంలోనికి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడండి? ఉండకూడని ఎరుకో నుంచి ఆ సమరయుడు తన గాడిద మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వాని ఇల్లు అనే సంఘములోనికి తీసుకొచ్చాడు. సంఘములో పెట్టిన నీవు మళ్ళా ఉండకూడని ప్రదేశాలకు పెడుతున్నావు. ఆలోచించు. ఒక్కసారి తన పరిశుద్ధ రక్తము చేత విమోచించి ఆయన సంఘములో నిన్ను పరామర్శిస్తున్నాడు. ఆయన పాటల ద్వారా, ఆయన వాక్యాల ద్వారా, ఆయన స్తుతి ద్వారా, ఆయన స్వార్థ ద్వారా, ఆయన ప్రార్థనల ద్వారా. ఈరోజు సంఘంలో చేర్చబడిన మనం అందరం కూడా సంఘంలో ఏం చేయబడుతున్నామో తెలుసండి? దేవుని చేత పరామర్శించబడుతున్నాం. దేవుని చేత పరామర్శించబడుతున్నాం. అలాంటి పరామర్శలో ఆదరణ పొందుతున్న, ఆశీర్వదించబడుతున్న నీవు మరలా ఒకవేళ ఎరుకోకు వెళ్ళిపోతున్నావేమో ఉండకూడని ప్రదేశానికి. ఇక మనల్ని ఎవడు బాగు చేయాలి? 7 విషయాలు చూసాం. సంసోను ఉండకూడని ప్రదేశంలో ఉండడం చేత పోయాడు. ఆత్మీయంగా పతనమైపోయాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. ఈరోజు 7 అంశాలు, 7 ప్రత్యేకమైనటువంటి సందర్భాలు. ఉండకూడని ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆయా వ్యక్తులు వారు పోగొట్టుకున్న సాక్ష్యాలు, విశ్వాసము, నెమ్మదిని, ఆత్మీయతను, చివరికి జీవితాలను గురించి ఆలోచన చేస్తాం. ఈరోజు డెసిషన్ మందే. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? దేవుడు నిన్ను ఏ స్థలంలో పెట్టాడు? నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? దేవుడు పెట్టిన ఈ పరిశుద్ధ సన్నిధులు మనం ఉండగలుగుతున్నాము, లేదా ఉండకూడని స్థలాల వైపునకు పరుగులు పెట్టి మనము దేవుని కృపకు దూరం అయిపోతున్నామేమో ఆలోచన చేసుకుని, మనము దేవుని సన్నిధి మనం ఉండదగిన ప్రదేశం, ఆయన సహవాసం ఉండదగిన ప్రదేశం, అది మన జీవితానికి ఆశీర్వాదకరం. ఉండదగని ప్రదేశాల్లో మనం ఉండకుండా దేవుడు ఉంచినటువంటి ప్రదేశాల్లో, నిలిపిన ప్రదేశాల్లో మనం ఉండడానికి, ఆయన రాక కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఆయతపడదాం. ఈ మాటలు మన హృదయంలో పరిశుద్ధాత్మ ఫలింపచేయనుగా ఆమె తల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి, ఇంతవరకు నాతో మాట్లాడి నిజంగా సంసోను జరియా పట్టణంలో ఉండాలి, కానీ గాజాకు వెళ్ళాడు. అక్కడి నుంచి హెబ్రోను ఎదుట ఉన్నటువంటి కొండ కొనకు వెళ్ళాడు, కానీ అక్కడ కూడా ఉన్నట్టు వాక్యం చెప్పడం లేదు. అక్కడి నుంచి మళ్ళీ షోరేకు లోయలోనికి వెళ్ళాడు. గాజా, షోరేకు లోయ సంసోను ఉండకూడని ప్రదేశాలకు సాదృశ్యం, అతని పతన స్థితికి కారణం. ఈరోజు మేము కూడా ప్రభా హెబ్రోను అని మీ సన్నిధి సహవాసంలో ఉండాల్సినటువంటి పరిస్థితుల నుంచి అయ్యా మేము సంసోను వలె ఒకవేళ ఉండకూడని ప్రదేశాలకు వెళుతున్నాం, మేము శక్తిని పోగొట్టుకుంటున్నాము, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాము, విశ్వాసాన్ని కోల్పోతున్నాము, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాము, ఆత్మీయతలో దిగజారిపోతున్నాం. మేము మీ వాక్యం చేత హెచ్చరించబడిన మేము ఉండకూడని ప్రదేశాల నుంచి తిరిగి మీ సన్నిధిలో అవి మీ సహవాసంలో నిలవడానికి సహాయం చేసి ఆదరించు. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేసి హెచ్చరికగా ఆదరించమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. నామం దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన దీవించి